ఈనాడు గనక చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ ను చంపిన నిందితుడు పోలీస్ కాల్పుల్లో హతం. ఈ నెల 19న అరెస్ట్, ఆసుపత్రికి తరలింపు, గన్ లాక్కొని కాపలా సిబ్బందిపై దాడికి యత్నం, ఆత్మరక్షణ కోసం ఆర్ఐ జరిపిన కాల్పుల్లో మృతి. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య కేసులో నిందితుడైన షేక్ రియాజ్ పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు. దీపావళి రోజున సోమవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహన చోరీ కేసులో నిందితుడైన రియాజ్ ను శుక్రవారం రాత్రి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉండగా అతడు దారిలో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఛాతిపై కత్తితో పొడిచి పరారయ్యాడు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కానిస్టేబుల్ హత్య విషయంలో ఎవరైతే రియాజ్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాల్పులో చనిపోయాడు. ఏదైతే ఆత్మరక్షణలో భాగంగా రియాజ్ ని పోలీసులు కాల్పుల్లో హతమార్చారు. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా ఒకటే అడుగుతుంది, ఎందుకు కాల్చాల్సి వచ్చింది, ఏం జరిగింది, రియాజ్ ను ఎందుకు కాల్చారు, దానికి గల పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు హ్యూమన్ రైట్ సంస్థ కూడా చెప్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, రియాజ్ ఏదైతే కాల్పులో భాగంగా ఆత్మరక్షణలో భాగంగానే ఇటు కాల్పులు జరిపామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఎన్కౌంటర్ అని కొంతమంది అంటున్నారు, కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇటు హ్యూమన్ రైట్స్ కూడా రంగంలోకి దిగింది. అయితే రియాజ్ ని ఎందుకు చంపాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటో కూడా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ సంస్థ దర్యాప్తు చేస్తుంది. ప్రధానంగా